ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పూజ కార్యక్రమం జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 మూవీలో నటిస్తున్నాడు. అది జనవరి చివరికి కంప్లీట్ అవుతుంది. దాంతో ఫిబ్రవరిలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో పాల్గొంటారని సమాచారం. ఇక ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇక ఈ చిత్రం గురించి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దీనికి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ ప్రచారంలో ఉంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో చైనా, భూటాన్ దేశాల పేర్లతో పాటుగా 1969 గోల్డెన్ ట్రయాంగిల్ అనే అంశాలు ప్రస్తావించబడ్డాయి. దీంతో ఇది గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని. సినిమా కథంతా డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. భౌగోళికంగా ఈశాన్య మయన్మార్, బర్మా, వాయవ్య థాయిలాండ్, ఉత్తర లావోస్లో విస్తరించి ఉన్న అతిపెద్ద పర్వత ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఆ ప్రాంతంలో కొకైన్, గంజా ఎక్కువగా స్మగ్లింగ్ అవుతుంటుంది. 1950-60లలో ప్రపంచంలోని అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది. అందుకే దాన్ని డ్రగ్ క్యాపిటల్గా కూడా పేర్కొంటారు. గోల్డెన్ ట్రయాంగిల్లో జరిగే స్మగ్లింగ్ కార్యకలాపాలు, నార్కోటిక్స్ ట్రాఫికర్స్ అరాచకాలు, అక్రమాల నేపథ్యంలోనే ఎన్టీఆర్ నీల్ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, సలార్ సినిమాల తరహాలోనే తారక్తో డార్క్ థీమ్తో ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ రూపొందిస్తారని తెలుస్తుంది. RRR స్టార్ ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో ఈ పాన్ ఇండియా సినిమా తీయడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇతర భాషలకు చెందిన పలువురు పాపులర్ స్టార్స్ ని తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మలయాళం నుంచి బీజు మీనన్, టొవినో థామస్లను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. అలాగే సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఓటీటీ సినిమాల ద్వారా టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయన నటించిన ఫోరెన్సిక్, మాయానది, కాల, మిన్నల్ మురళి, తల్లుమాల, 2018 ఏఆర్ఎం వంటి చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో మల్టీ స్టారర్ చేయడానికి ఆసక్తిగా ఉన్నానని టొవినో స్వయంగా తెలిపారు. మరోవైపు భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్తో నేషనల్ అవార్డు అందుకున్న బీజు మీనన్ సైతం డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో అలరించారు. ఇప్పుడు వీరిద్దరూ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో భాగమవుతున్నారని అంటున్నారు. నీల్ గత చిత్రాలకు వర్క్ చేసిన టెక్నికల్ టీమ్నే రిపీట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ జనవరి నెలాఖరున ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారని అంటున్నారు. 2026 సంక్రాంతి స్పెషల్గా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పూజ జరిపిన రోజునే ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ క్రేజీ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించబడతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.